హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఈరోజు ఇంకొక హెల్తీ స్వీట్ ఐటమ్ గోంద్ లడ్డు ఎలా తయారు చేసాలో చూద్దాం. ఈ గోంద్ లడ్డు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ లేవండి, చెప్పుకుంటూ పోతే ఇది ఒక మంచి ఎనర్జీ బూస్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. బోన్ స్ట్రెంత్ ని కూడా అమాంతంగా పెంచుతుందండి. డెలివరీ తరువాత కూడా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఈ గోంద్ లడ్డూని ఎన్నో బెనిఫిట్స్ కోసం తీసుకుంటారు. తగినంత గీని యాడ్ చేసి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు ఫ్రై చేసుకుంటే గోంద్ లడ్డూకు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తయారవుతాయండి. మొదట నేను మకానాని యాడ్ చేశాను, తరువాత మీతో అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసుకోండి. తరువాత గోంద్ని ఫ్రై చేయడంలో ఒక టెక్నిక్ ఉందండి. బాగా గీని వేడయిన తర్వాత మనం గోంద్ వేస్తే ఇలా పేలాల్లాగా పొంగాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా గోంద్ తయారైనట్టు. తరువాత గోధుమ పిండిని కూడా నెయ్యిలో ఇలా ఫ్రై చేసుకోవాలి. పాకం కోసం బెల్లాన్ని కూడా నేను చెప్పిన విధంగా మెజర్మెంట్స్లో నేను ఆల్రెడీ ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా అక్కడ షేర్ చేశాను. ఒకసారి ఆ లింక్ని చెక్ చేయండి. ఎలా మీకు గోంద్ లడ్డు పర్ఫెక్ట్గా తయారు చేయాలో తప్పకుండా తెలుస్తుంది. చూసారా, మనం ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ని ఇలా ప్లేట్లో వేసుకొని బాగా మిక్స్ చేసి పాకం కూడా అందులో యాడ్ చేసి గోంద్ లడ్డు ఉండలను ఇలా చేత్తో నెమ్మదిగా చుట్టుకోవాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా గోంద్ లడ్డు తయారైనట్టేనండి. ఎంతో సింపుల్ అయిన ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి. మీ కమెంట్ కోసం నేను తప్పకుండా వెయిట్ చేస్తానండి. ఈ రెసిపీ ప్రిపేర్ చేసే ముందు గోంద్కి గోంద్ కతీరాకి ఉన్న డిఫరెన్సెస్ నేను ఫుల్ వీడియో లింక్లో చక్కగా వివరించానండి. ఒకసారి చెక్ చేస్తే మీకు కూడా ఎప్పుడు ఎలా గోంద్ కతీరాని వాడాలో తెలుస్తుంది. ఇలాంటి మంచి రెసిపీ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయకుండా ఉంటారా? మరి వాళ్ళకు కూడా ఈ గోంద్ లడ్డు బెనిఫిట్స్ అందాలంటే ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా షేర్ చేయండి. నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేయండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మన ఛానల్లో మంచి మంచి హెల్తీ స్నాక్ ఐటమ్స్ రెసిపీస్ చాలా ఉన్నాయి. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి.